Hi, my dear aspirant. This is Bhairav, Faculty of General Science. సో ఈ రోజుటి సెషన్లో మనము రసాయన శాస్త్రము అనగా కెమిస్ట్రీకి సంబంధించి కొంత బేసిక్ నాలెడ్జ్ అనేటువంటి అంశాన్ని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. సాధారణంగా కెమిస్ట్రీ అనగానే మనకు రకరకాలైనటువంటి ఎలిమెంట్స్ మూలకాలు అనేటివి తారసపడుతూ ఉంటాయి. అయితే ఆ మూలకాలలో కొన్ని లోహాలు మెటల్స్ అని, మరికొన్ని అలోహాలు నాన్ మెటల్స్ అని, మరికొన్ని అర్ధలోహాలు మెటలాయిడ్స్ అంటూ మనం అక్కడక్కడ చదువుతూ ఉంటాం. అయితే ఈ మూలకాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ భౌతిక ధర్మాలను ఆధారంగా చేసుకొని ఇవి లోహాలు, ఇవి అలోహాలు, మరియు ఇవి అర్ధలోహాలు మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్ అనేటువంటి కొన్ని రకాలుగా విభజించడం జరిగింది. ఏ అంశాలను ఏ ధర్మాలను ఆధారంగా చేసుకొని వాటి యొక్క వర్గీకరణ జరిగింది అనేటువంటి కొంత బేసిక్ నాలెడ్జ్ ని మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు నేనేమంటానంటే ఎలిమెంట్స్ మూలకాలు అని అంటున్నాం. సో మూలకాలు ఎలిమెంట్స్ అని అంటున్నాం. సో ఈ మూలకాలను కొన్ని రకాలైనటువంటి భౌతిక ధర్మాలను ఆధారంగా చేసుకుని నేనేమంటానంటే మూలకాలు ఎలిమెంట్స్ అంటున్నాం. ఆ మూలకాలను మనం లోహాలు మెటల్స్ అని, అదే విధంగా అలోహాలు నాన్ మెటల్స్ అని, అదే విధముగా అర్ధలోహాలు మెటలాయిడ్స్ అని మనం మూడు రకాలుగా వర్గీకరణ చేయడం జరిగింది. అయితే ఎలాంటి భౌతిక ధర్మాలను ఆధారంగా చేసుకుని ఈ రకమైనటువంటి వర్గీకరణ చేశారు అనేది మనకి ఇక్కడ ఖచ్చితంగా ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్ కి డెఫినెట్ గా తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అని అంటున్నాం. సో ఇప్పుడు ఒకసారి మనం చూసినట్లయితే ఎలిమెంట్స్ మూలకాలు అని అంటున్నాం. అయితే ఈ మూలకము ఎలిమెంట్ అనేటువంటి ఈ పదాన్ని మొట్టమొదటిసారిగా వాడినటువంటి వ్యక్తి ఎవరంటే రాబర్ట్ బాయిల్. సో మూలకం అనేటువంటి ఆ పదాన్ని మొట్టమొదటిసారిగా వాడినటువంటి పర్సన్ ఎవరు అంటే రాబర్ట్ బాయిల్ అని అంటున్నాం. సో ఆ మూలకాలను మనం ప్రధానంగా లోహాలు అని, అదేవిధంగా అలోహాలని, అదేవిధంగా అర్ధలోహాలు. సో మూలకాల యొక్క భౌతిక ధర్మాలను ఆధారంగా చేసుకుని, సో ఫిజికల్ ప్రాపర్టీస్ భౌతిక ధర్మాలను ఆధారంగా చేసుకుని ఆ మూలకాలను లోహాలు, అలోహాలు, అర్ధలోహాలు అంటూ మూడు రకాలుగా వర్గీకరణ చేయడం జరిగింది. అయితే ఆ భౌతిక ధర్మాలు ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటివి అనేది ఒకసారి మనం పరిశీలన చేస్తే ఒకసారి ఇక్కడ చూసినట్లయితే నేనేమంటానంటే భౌతిక ధర్మాలు ఫిజికల్ ప్రాపర్టీస్ అని అంటున్నాం. సో భౌతిక ధర్మాలు అంటే ఇక్కడ మనం కొన్ని రకాలైనటువంటి భౌతిక ధర్మాలు ఫిజికల్ ప్రాపర్టీస్. సో ఫిజికల్ ప్రాపర్టీస్ కొన్ని రకాలైనటువంటి భౌతిక ధర్మాల గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అని అంటున్నాం. వీటిలో మొదటి భౌతిక ధర్మం నేనేమంటానంటే ద్యుతి గుణము అని అంటాను. ఈ ద్యుతి గుణాన్ని మనం ఆంగ్లంలో లస్ట్రస్ నేచర్ అంటూ ఉంటాం. సో ద్యుతి గుణము అంటే ఏంటి అనేది మనం ఇక్కడ కొద్ది వరకు చూడాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉన్నది. సో ద్యుతి గుణము అంటే ఏం లేదు, తమపై పడినటువంటి కాంతిని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వస్తువు యొక్క ఉపరితలము, ఒక పదార్థం యొక్క సర్ఫేస్ అని అనుకుందాం. సో తమపై పడినటువంటి కాంతిని పరావర్తనం చెందించడం ద్వారా, దట్ మీన్స్ రిఫ్లెక్షన్, పరావర్తనం చెందించడం ద్వారా మెరిసే స్వభావాన్ని మనం ఏమంటామంటే ద్యుతి గుణము, లస్ట్రస్ నేచర్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో సింపుల్ గా మీరు ఇక్కడ ఏమని గుర్తుపెట్టుకోవాలంటే ద్యుతి గుణము అంటే మెరిసే స్వభావాన్ని, మెరిసే లక్షణాన్ని. సో మెరిసే స్వభావాన్ని లేదా మెరిసే లక్షణాన్ని మనం ఏమని పేరుతో పిలుస్తాము అంటే మెరిసే స్వభావాన్ని లేదా మెరిసే లక్షణాన్ని మనం ఏమని పేరుతో పిలుస్తామంటే ద్యుతి గుణము అనేటువంటి పేరుతో మనం ఇక్కడ పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ మరొకటి రెండవ లక్షణం ఏమిటి అంటే ధ్వని గుణము.
ధ్వని గుణము. దీన్ని ఆంగ్లంలో మనము సోనోరాస్ అనేటువంటి పేరుతో మనం ఇక్కడ పిలుస్తూ ఉంటాం. సో ధ్వని గుణము అంటే ఏం లేదండి, ఇక్కడ కొట్టినప్పుడు గంట మోగినటువంటి శబ్దం రావడాన్నే మనం ఏమని పేరుతో పిలుస్తాము అంటే ధ్వని గుణము అనేటువంటి పేరుతో మనం ఇక్కడ పిలుస్తాం. సో ధ్వని గుణము అంటే కొట్టినప్పుడు గంట మోగిన శబ్దం. సో కొట్టినప్పుడు గంట మోగిన శబ్దం రావడం, దానినే అలాంటి లక్షణాన్ని, అలాంటి ధర్మాన్ని మనం ఏమంటామంటే సోనోరాస్ అనేటువంటి పేరుతో మనం ఇక్కడ పిలవడం జరుగుతుంది అని అంటాం. అయితే నెక్స్ట్ మూడవ ధర్మం ఏమిటి అనేది ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే డెఫినెట్ గా నేనేమంటానంటే వినాలి వినండి ఉల్లాసంగా, ఉత్సాహంగా. సో మూడవది నేనేమంటానంటే దృఢత్వము అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో దృఢత్వం దీన్నే మనం ఏమంటామంటే హార్డ్నెస్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. సో దృఢత్వం అంటే ఏం లేదు, సాధారణంగా గట్టిగా ఉండేటువంటి లక్షణాన్నే. సో గట్టిగా ఉండటం అనేటువంటి ఈ లక్షణాన్నే మనం ఏమని పేరుతో పిలుస్తాము అంటే దృఢత్వము అనేటువంటి పేరుతో మనం ఇక్కడ పిలవడం జరుగుతుంది అని అంటున్నాం. నెక్స్ట్ మరొక భౌతిక ధర్మం ఏమిటి, నాలుగవ రకమైనటువంటి భౌతిక ధర్మం ఏమిటి అని అంటే తాంతవత అని అంటూ ఉన్నాం. తాంతవత దీనినే మనము డక్టిలిటీ అనేటువంటి పేరుతో మనం ఇక్కడ పిలుస్తూ ఉన్నాం. సో తాంతవత అంటే ఏంటి అంటే ఏదైనా ఒక పదార్థాన్ని సన్నని తీగలుగా మార్చేటటువంటి లక్షణాన్ని మనము తాంతవత అంటాం. మనకు అనేక రకాలైనటువంటి పదార్థాలు లభిస్తున్నాయి. అయితే అన్ని రకాలైనటువంటి పదార్థాలను మనము సన్నని తీగలుగా మార్చలేం. కేవలం కొన్ని రకాలైనటువంటి పదార్థాలను మాత్రమే సన్నని తీగలుగా మార్చగలం. డ్రాన్ ఇంటూ థిన్ వైర్స్. ఓకేనండి. సో తాంతవత అంటే నేనేమంటానంటే పదార్థాన్ని సన్నని తీగలుగా మార్చే లక్షణాన్ని లేదా మార్చగలిగే లక్షణాన్ని మనం ఏమని పేరుతో పిలుస్తాము అంటే తాంతవత, డక్టిలిటీ అనేటువంటి పేరుతో మనం ఇక్కడ పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ ఐదవ రకమైనటువంటి భౌతిక ధర్మం ఏమిటి అంటే స్థరణీయత అంటూ ఉంటాం. సో స్థరణీయత దీన్నే మాలియబిలిటీ అంటూ ఉంటాం. సో మాలియబిలిటీ అంటూ ఉంటాం. సో స్థరణీయత అనగానేమి అంటే ఏదైనా ఒక పదార్థాన్ని పలుచని రేకులుగా మార్చగలిగేటువంటి ధర్మాన్ని మనం ఏమంటామంటే స్థరణీయత, మాలయబిలిటీ అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ నేను కొన్ని రకాలైనటువంటి భౌతిక ధర్మాలు, అంటే ఇలాంటి భౌతిక ధర్మాలను ఆధారంగా చేసుకొని మూలకాలను మనము ఇవి లోహాలు, కాదు ఇవి అలోహాలు, ఇవి అర్ధలోహాలు అంటూ మూడు రకాలుగా మనం వర్గీకరణ చేయడం జరిగింది. అయితే ఏ భౌతిక ధర్మాలను ఆధారంగా చేసుకుని ఇవి లోహాలు, ఇవి అలోహాలు, ఇవి అర్ధలోహాలు అంటూ విభజన చేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని గురించి నేను మీకు ఇక్కడ వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. వీటిలో ఫస్ట్ వన్ నేనేమంటున్నానంటే లస్ట్రస్ నేచర్, తుతి గుణము అని అంటున్నాను. సో తుతి గుణము అంటే మెరిసేటటువంటి స్వభావాన్ని. ఎలా మెరుస్తాయి? సాధారణంగా పదార్థాలు అనున్నవి తమపై పడినటువంటి కాంతిని పరావర్తనం చెందించడం ద్వారా, రిఫ్లెక్షన్ చేయడం ద్వారా మెరిసేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి అని అంటున్నారు. నెక్స్ట్ అదే విధంగా ధ్వని గుణము, సాధారణంగా కొట్టినప్పుడు గంట మోగినటువంటి శబ్దం వెలువడితే అలాంటి ధర్మాన్ని మనం ఏమంటామంటే ధ్వని గుణము, సోనోరస్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఏమంటారంటే దృఢత్వము, హార్డ్నెస్ అంటాం. సాధారణంగా గట్టిగా ఉండేటువంటి లక్షణాన్ని మనం దృఢత్వము అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఆ తర్వాత తాంతవత మరియు స్థరణీయత. తాంతవత అంటే ఏదైనా పదార్థాన్ని సన్నని తీగలుగా మార్చగలిగేటువంటి లక్షణాన్ని మనం ఏమంటామంటే తాంతవత అంటూ. డ్రాన్ ఇంటూ థిన్ వైర్స్. నెక్స్ట్ అదే విధంగా స్థరణీయత. సో ఏదైనా ఒక పదార్థాన్ని పలుచని
పలుచని రేకులుగా మార్చగలిగేటువంటి ఆ లక్షణాన్ని మనం ఏమంటామంటే స్థరణీయత ఎస్ బీటన్ ఇంటూ థిన్ షీట్స్ ఇస్ కాల్డ్ మాలియబిలిటీ అంటూ ఉంటాం. సో ఇక్కడ నేను 5 రకాలైనటువంటి భౌతిక ధర్మాలు ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి వివరించడం జరిగింది. ఆ తర్వాత మనకి ఇంకా కొన్ని రకాలైనటువంటి భౌతిక ధర్మాలు అనేటివి ఉంటాయి. ఆ భౌతిక ధర్మాలు నెక్స్ట్ 6th వన్ నేను ఏమంటానంటే ఆరవ రకమైనటువంటి భౌతిక ధర్మం విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం చూసుకోవాలి. వాహకత్వము, కండక్టివిటీ, వాహకత్వం అంటూ ఉంటాం. వాహకత్వం, కండక్టివిటీ అంటూ ఉన్నాం. సో వాహకత్వం అనేటువంటి అంశానికి సంబంధించి సాధారణంగా ఈ వాహకత్వం అనేది 2 రకాలుగా ఉంటుంది. అది ఒకటి ఉష్ణ వాహకత్వం మరియు విద్యుత్ వాహకత్వం, హీట్ ఆర్ థర్మల్ కండక్టివిటీ అండ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ అంటూ ఉన్నాం. సాధారణంగా ఉష్ణాన్ని తమకుండా ప్రసారం చేయు ధర్మం ఆధారంగా ఈ విధమైన వర్గీకరణ, లేదా విద్యుత్తును తమకుండా ప్రసారం చేయు ధర్మం ఆధారంగా ఈ రకమైనటువంటి వర్గీకరణ చేయడం జరుగుతుంది. సో నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ఏ పదార్థాలైతే తమకుండా ఉష్ణాన్ని ప్రసారం చేస్తాయో అలాంటి పదార్థాలను మనం ఏమంటామంటే ఉష్ణ వాహకాలు అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. సో ఉష్ణాన్ని తమ గుండా ప్రసారం చేసినట్లయితే అలాంటి పదార్థాలను మనం ఏమని పేరుతో పిలుస్తామంటే ఉష్ణ వాహకాలు అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. థర్మల్ కండక్టర్స్ అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఉష్ణాన్ని తమ గుండా ప్రసారం చేయకపోతే అలాంటి పదార్థాలను మనం ఏమని పేరుతో పిలుస్తామంటే ఉష్ణ బంధకాలు అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో ఉష్ణాన్ని తమకుండా ప్రసారం చేస్తే ఉష్ణ వాహకాలు అని, ఉష్ణాన్ని తమకుండా ప్రసారం చేయకపోతే అలాంటి ధర్మాన్ని మనం ఏమంటామంటే, లేదా అలాంటి పదార్థాలను మనము ఉష్ణ బంధకాలు థర్మల్ ఇన్సులేటర్స్ అనేటువంటి పేరుతో మనం ఇక్కడ పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ నేనేమంటానంటే ఏ పదార్థాలైతే తమకుండా విద్యుత్తును ప్రసారం చేస్తాయో అలాంటి పదార్థాలను మనం ఏమంటామంటే విద్యుత్ వాహకాలు. సో విద్యుత్ వాహకాలు. సో ఎలక్ట్రికల్ కండక్టర్స్ అనేటువంటి పేరుతో మనం ఇక్కడ పిలవడం జరుగుతుంది అని అనుకున్నాం. నెక్స్ట్ అదే విధంగా ఏ పదార్థాలైతే తమకుండా విద్యుత్తును ప్రసారం చేయవో అలాంటి పదార్థాలను మనం ఏమని పేరుతో పిలుస్తామంటే సింపుల్ గా విద్యుత్ బంధకాలు. సో విద్యుత్ బంధకాలు, ఎలక్ట్రికల్ ఇన్సులేటర్స్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. సో వాహకత్వం, కండక్టివిటీ అనేటువంటి 6వ భౌతిక ధర్మం ఏం తెలియజేస్తుంది అంటే ఏ పదార్థాలైతే తమకుండా ఉష్ణాన్ని ప్రసరింప చేస్తాయో వాటిని ఏమంటామంటే ఉష్ణ వాహకాలు, థర్మల్ కండక్టర్స్ అంటారు. ఏ పదార్థాలైతే తమకుండా ఉష్ణాన్ని ప్రసరింప చేయవో వాటిని ఉష్ణ బంధకాలు, థర్మల్ ఇన్సులేటర్స్ అంటారు. అదేవిధంగా విద్యుత్తును ప్రసరింప చేస్తే వాటిని ఏమని పేరుతో పిలుస్తామంటే విద్యుత్ వాహకాలు, ఎలక్ట్రికల్ కండక్టర్స్ అని. విద్యుత్తును తమకుండా ప్రసారం చేయకపోతే అలాంటి పదార్థాలను మనం ఏమని పేరుతో పిలుస్తామంటే విద్యుత్ బంధకాలు, ఎలక్ట్రికల్స్ ఇన్సులేటర్స్ అనేటువంటి పేరుతో మనం ఇక్కడ పిలవడం జరుగుతుంది అని అంటున్నాం. నెక్స్ట్ అదే విధంగా 7వ రకమైనటువంటి భౌతిక ధర్మం ఒకసారి మనం చూస్తే సెవెంత్ వన్ నేనేమంటానంటే సాంద్రత డెన్సిటీ అంటూ ఉంటాం. సాంద్రత, దీన్ని మనము డెన్సిటీ అంటూ ఉంటాం. సో ఇక్కడ ఒకసారి మనం గనక చూసినట్లయితే సాంద్రత డెన్సిటీ అంటాం. ఈ సాంద్రతను సాధారణంగా మనం ఏమని రాస్తామంటే సాంద్రత D=m/v గా మనం రాయడం జరుగుతుంది. సో సాంద్రత D=m/v. సో ఇక్కడ D అంటే డెన్సిటీ అని, M అంటే మాస్ ద్రవ్యరాశి, నెక్స్ట్ V అంటే వాల్యూమ్ ఘన పరిమాణం అనే విధంగా రాయడం జరుగుతుంది. సాధారణంగా లోహాలు అన్నవి అధిక సాంద్రతను కలిగి ఉంటాయి. సో ఏవైతే మెటల్స్ అని చెప్పుకుంటామో, లోహాలు ఏవైతే ఉంటాయో
ఆ లోహాలు అన్నవి అధిక సాంద్రతను కలిగి ఉంటాయి. సో లోహాలు మెటల్స్ అనేటివి అధిక సాంద్రతను కలిగి ఉంటాయి. అదే విధంగా ఎస్ అలోహాలు ఏవైతే ఉంటాయో ఈ అలోహాలు అనేటివి అల్ప సాంద్రతను కలిగి ఉండటం జరుగుతుంది అని అంటూ ఉంటారు. సో 7వ రకమైనటువంటి ధర్మం ఏంటంటే సాంద్రత, డెన్సిటీ అంటూ ఉంటాం. నెక్స్ట్ మరొక రకమైనటువంటి 8వది ఏంటి అంటే సాధారణంగా ఆ మెటల్స్ ఏవైతే ఉంటాయో లోహాలు ఏవైతే ఉంటాయో ఈ లోహాలు అనున్నవి మనకు ఏ రంగుల్లో కనిపిస్తాయి? సో లోహాలు అనున్నవి వెండి బూడిద. సో లోహాలు అనున్నవి వెండి బూడిద. సో లోహాలు ఉన్నవి ఏ రంగులో మనకు కనిపిస్తాయి అంటే వెండి బూడిద ఇలాంటి రంగులు. సో వెండి బూడిద రంగుల్లో లేదా బంగారపు పసుపు వర్ణంలో మనకు కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ అదే విధంగా అలోహాల విషయానికి వచ్చినట్లయితే అలోహాలు అని అంటున్నా, నాన్ మెటల్స్ అంటున్నా. ఈ అలోహాలు అన్నవి భిన్నమైనటువంటి రంగులలో మనకు కనిపిస్తాయి. అలోహాలు అన్నవి భిన్న రంగులలో మనకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది అని అంటున్నాం. సో ఇక్కడ నేను మీకు కొన్ని రకాలైనటువంటి భౌతిక ధర్మాల గురించి వివరించడం జరిగింది. అదేంటంటే ద్యుతి గుణము, రెండోది ధ్వని గుణము, మూడోది దృఢత్వము అని అంటున్నాం. నెక్స్ట్ 4వది తాంతవత, 5వది స్థరణీయత. నెక్స్ట్ మరొకటి ఏమిటంటే ఉష్ణ వాహకత్వం, విద్యుత్ వాహకత్వం, అదేవిధంగా సాంద్రత. వాటి యొక్క రంగు విషయానికి వచ్చినట్లయితే ఏ విధమైనటువంటి రంగులలో ఉంటాయి అనేటువంటి ఒక అంశాన్ని గురించి మీకు ఇక్కడ వివరించడం జరిగింది. సాధారణంగా లోహాలు ఏవైతే ఉంటాయో ఇక్కడ చూడండి. ఇప్పుడు నేనేమంటానంటే నా ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనం ఏవైతే చెప్పుకున్నామో ఈ లోహాలని ఏవైతే చెప్పుకున్నామో ఈ లోహాలు అనేటివి వీటికి ఎలాంటి ధర్మం ఉంటుంది? ఇవి అనగా లోహాలు అనేటివి ద్యుతి గుణాన్ని ప్రదర్శిస్తాయి, అదే విధంగా ధ్వని గుణాన్ని ప్రదర్శిస్తాయి. ద్యుతి గుణాన్ని, అదే విధంగా ధ్వని గుణాన్ని, అదే విధంగా లోహాలు అనేవి అధిక దృఢత్వాన్ని కలిగి ఉంటాయి అని అంటున్నాం. సాధారణంగా లోహాలు అనేవి అధిక దృఢత్వాన్ని కలిగి ఉండటం జరుగుతుంది అని అంటున్నాం. నెక్స్ట్ అదే విధంగా ఈ లోహాలు అనేటివి తాంతవత అనేటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తాయి. అదేవిధంగా లోహాలు అనేటివి స్థరణీయత అనేటువంటి ధర్మాన్ని కూడా ప్రదర్శించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ లోహాలు అనేటివి మంచి ఉష్ణవాహకాలుగాను, గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్, అదేవిధంగా గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో మంచి ఉష్ణవాహకాలుగాను, అదేవిధంగా మంచి విద్యుత్ వాహకాలుగాను కూడా ప్రదర్శించడం జరుగుతుంది అని అంటున్నారు. నెక్స్ట్ ఈ అలోహాల విషయానికి వచ్చినట్లయితే లోహాలు ఏ ధర్మాలను ప్రదర్శిస్తాయో అనగా ఈ అలోహాలు అనేటివి ద్యుతి గుణాన్ని గాని, ధ్వని గుణాన్ని గాని, విను మీకే చెప్పేది. సో ద్యుతి గుణాన్ని గాని, ధ్వని గుణాన్ని గాని, దృఢత్వం అనేటువంటి ఆ ధర్మాన్ని గాని, తాంతవతను గాని, స్థరణీయతను గాని, అదేవిధంగా ఉష్ణవాహకత్వాన్ని, విద్యుత్ వాహకత్వాన్ని ఏవి కూడా సాధారణంగా ప్రవర్తించవు. నేనేమంటున్నానంటే ఇక్కడ చూస్తే కొన్ని రకాలైనటువంటి భౌతిక ధర్మాలు ఏవైతే చెప్పానో అంటే నా ఉద్దేశం ప్రకారం ద్యుతి గుణము, ధ్వని గుణము, దృఢత్వము, తాంతవత, స్థరణీయత, నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ వాహకత్వము, నెక్స్ట్ సాంద్రత, వాటి యొక్క రంగు, ఇలాంటి విషయాలు. సో ఈ ధర్మాలను పాటిస్తే అవి లోహాలు. ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఈ ధర్మాలను పాటిస్తే అవి లోహాలు, ఈ ధర్మాలను పాటించకపోతే అవి అలోహాలు, నాన్ మెటల్స్ అంటున్నాం. ఓకేనండి. సో ఇప్పుడు ఒకసారి మనం చూసినట్లయితే సాధారణంగా ఇక్కడ ఒకసారి ఇక్కడ మనం గమనించినట్లయితే నేనేమంటానంటే ఈ ధర్మాలన్నింటినీ పాటిస్తే అవి లోహాలు, ఈ ధర్మాలను పాటించకపోతే వాటిని మనం దేనిగా పేర్కొనడం జరుగుతుంది అంటే అలోహాలు, నాన్ మెటల్స్ గా పేర్కొనడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ చివరిగా అర్ధలోహాలు మెటలాయిడ్స్ అంటున్నాం. సో ఈ అర్ధలోహాల విషయానికి వచ్చినట్లయితే నేనేమంటానంటే ఇక్కడ ఒకసారి మనం గమనించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ఈ అర్ధలోహాల విషయానికి వచ్చినట్లయితే ఈ అర్ధలోహాలు అనేటివి
లోహాలకు అలోహాలకు మధ్యస్థ ధర్మాలను కలిగి ఉంటాయి. అనగా లోహాలు ప్రదర్శించే ధర్మాలలో కొన్నిటిని మాత్రమే ఈ అర్ధలోహాలు అనేటివి ప్రదర్శించడం జరుగుతుంది. సాధారణ ఇవి కూడా లోహాలే, కానీ లోహాలు ప్రదర్శించే ధర్మాలలో కొన్నిటిని మాత్రమే ప్రదర్శిస్తాయి కాబట్టి వీటిని అర్ధలోహాలు, సెమీ మెటల్స్ అనేటువంటి పేరుతో ఇక్కడ మనము పిలవడం జరుగుతుంది, పిలుస్తూ ఉంటాము అని అంటూ ఉన్నాను. ఓకే, క్లియర్. సో మనము ఇక్కడ కొన్ని రకాలైనటువంటి భౌతిక ధర్మాలు, అది ఒకటి ఏమిటి అంటే దుతి గుణము అనగా మెరిసే స్వభావము, అదేవిధంగా ధ్వని గుణము, దృఢత్వము, తాంతవత, డక్టిలిటీ, నెక్స్ట్ అదేవిధంగా సాంద్రత, అదేవిధంగా వాహకత్వం, ఉష్ణవాహకత్వం మరియు విద్యుత్ వాహకత్వం. ఈ ధర్మాలను పాటిస్తే వాటిని లోహాలు అని, ఈ ధర్మాలను పాటించకపోతే వాటిని అలోహాలు, నాన్ మెటల్స్ అని, ఈ ధర్మాలలో కొన్నిటిని మాత్రమే పాటిస్తే వాటిని అర్ధలోహాలు అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. అయితే ఏది లోహాలు అంటే మనకు తెలియాలి కదా. ఆధునిక ఆవర్తన పట్టికలో 100కు పైగా మూలకాలు ఉన్నాయి. ప్రస్తుతం మనకు 100కు పైగా మూలకాలు తెలుసు. అయితే ఆ మూలకాలలో ఏ మూలకాలు లోహాలు, ఏవి అలోహాలు, ఏవి అర్ధలోహాలు అని తెలియాలి కదా డెఫినెట్ గా. ఫర్ ఎగ్జాంపుల్ పాదరసం అనేది ఒక లోహం అంటున్నా. ఎందుకు పాదరసాన్ని మనం లోహం అనేటువంటి పేరుతో మనం పిలుస్తామంటే అది మంచి ఉష్ణవాహకంగా పనిచేస్తుంది, మెరిసేటువంటి స్వభావాన్ని, ఇలాంటి లక్షణాలను ఆధారంగా చేసుకొని మనం అది లోహము అని చెప్పడం జరుగుతుంది జనరల్ గా సాధారణంగా. ఓకేనండి. అయితే ఇప్పుడు నేనేమంటానంటే ఈ లోహాలకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అది ఏమిటి అంటే ఇక్కడ మనం చూసినట్లయితే లోహాలు అని అంటున్నాను. సో లోహాలకు సంబంధించి ఉన్నటువంటి కొన్ని మనం ఇక్కడ చెప్పినట్లయితే ఫస్ట్ వన్ నేనేమంటానంటే పొటాషియం. దాని యొక్క సింబల్ ఏంటి అంటే కే అని అంటున్నాం. నెక్స్ట్ వన్ అదేవిధంగా సోడియం, దాని యొక్క సింబల్ ఎన్ఏ. నెక్స్ట్ వన్ ఇంకా మనం చూసినట్లయితే కాల్షియం, సో సిఏ. నెక్స్ట్ వన్ మెగ్నీషియం అంటూ ఉన్నాను. సో మెగ్నీషియం ఎంజీ. నెక్స్ట్ వన్ అదే విధంగా ఇక్కడ మనం చూసినట్లయితే మ్యాంగనీస్ ఎంఎన్ అంటూ ఉన్నాం. నెక్స్ట్ వన్ అల్యూమినియం ఏఎల్ అని అంటున్నాం. నెక్స్ట్ వన్ జింక్ జెడెన్ అంటూ ఉన్నాం. నెక్స్ట్ వన్ ఐరన్ ఎఫ్ఈ. అదే విధంగా లెడ్ పిబి. నెక్స్ట్ వన్ కాపర్ సియు అని అంటున్నాం. నెక్స్ట్ అదే విధంగా మెర్క్యూరీ, పాదరసం, మెర్క్యూరీ అన్నా పాదరసం అన్నా రెండు ఒకటే, హెచ్సి అంటున్నాం. అదే విధంగా వెండి, సిల్వర్, సో ఏసీ. నెక్స్ట్ వన్ ఇంకా కొన్ని రకాలైనటువంటి లోహాలకు ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నట్లయితే డెఫినెట్ గా చెప్పుకోవచ్చు. అదేంటంటే గోల్డ్, బంగారము అని అంటున్నా, దాని యొక్క సింబల్ ఏయు అని అంటున్నాను. అదే విధంగా ప్లాటినం పీటీ. అదే విధంగా నికెల్ ఎన్ఐ. నెక్స్ట్ వన్ క్రోమియం సిఆర్ అని అంటున్నాం. నెక్స్ట్ అదే విధంగా టంగ్స్టన్ యొక్క సింబల్ ఏమిటి అంటే డబ్ల్యూ అంటున్నాం. నెక్స్ట్ అదే విధంగా గాలియం, సో దాని యొక్క సింబల్ జిఏ. అదే విధంగా సీజియం, సో సీజియం. సో ఇవన్నీ కూడా ఏంటివి అంటే డెఫినెట్ గా లోహాలు. సో పొటాషియం, సోడియం, కాల్షియం, అదేవిధంగా జింకు, ఐరన్, లెడ్, మెగ్నీషియం, మ్యాంగనీస్, అదేవిధంగా అల్యూమినియం, కాపర్, మెర్క్యూరీ, అదేవిధంగా సిల్వర్. నెక్స్ట్ వన్ బంగారము, ప్లాటినం, నికెల్, క్రోమియం, టంగ్స్టన్, గాలియం, సీజియం. ఇవన్నీ కూడా ఏంటివి అంటే దీస్ ఆర్ మెటల్స్, లోహాలు అని అంటున్నాం, మెటల్స్ అంటున్నాం. నెక్స్ట్ అదే విధంగా కొన్ని
అలోహాలకు ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం మనం చేసినట్లయితే డెఫినెట్ గా ఏంటివి ఎస్ ఇక్కడ ఒకసారి మనం చూసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. అదేమిటి అంటే ఎస్ ఎస్ నేనేమంటానంటే ఎస్ అలోహాలు అలోహాలు. సో నాన్ మెటల్స్ అంటున్నాం. సో అలోహాలు నాన్ మెటల్స్. ఈ నాన్ మెటల్స్ కి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినట్లయితే నేనేమంటానంటే ఒక చిన్న కోడ్ చెప్తా, ఆ కోడ్ ద్వారా గుర్తుపెట్టుకున్నటువంటి ప్రయత్నం చేయండి. సో SON సన్. సో SON అంటూ ఉన్నాను. సో SON. సో SON దట్ మీన్స్ కొడుకు ఏం పని చేస్తాడు? ప్రైమరీ హెల్త్ సెంటర్ లో పనిచేస్తాడు. ప్రైమరీ హెల్త్ సెంటర్. ఆ తర్వాత ఫ్లోరిన్, క్లోరిన్, అదే విధంగా బ్రోమిన్ అండ్ అయోడిన్. మనకు అతి ప్రధానంగా ఉన్నటువంటి అలోహాలు ఏమిటి అంటే SON, PHC, FCl, BRI. సో SON అంటే S అంటే సల్ఫర్. సో S మీన్స్ సల్ఫర్. అదేవిధంగా O మీన్స్ ఆక్సిజన్. అదేవిధంగా N అంటే నైట్రోజన్ అంటుంది. నెక్స్ట్ అదేవిధంగా P మీన్స్ ఫాస్ఫరస్. నెక్స్ట్ H మీన్స్ హైడ్రోజన్ అంటూ ఉన్నాం. నెక్స్ట్ అదేవిధంగా C మీన్స్ కార్బన్ అంటుంది. నెక్స్ట్ F అంటే ఫ్లోరిన్. నెక్స్ట్ అదేవిధంగా క్లోరిన్. నెక్స్ట్ అదేవిధంగా బ్రోమిన్. నెక్స్ట్ చివరిగా అయోడిన్ అని అంటున్నాం. ఇక్కడ అయోడిన్ అని అంటున్నాం. సో ఇవన్నీ కూడా నాన్ మెటల్స్ కి ఎగ్జాంపుల్స్ అని అంటున్నాం. సో నాన్ మెటల్స్ ఏవి నాన్ మెటల్స్ అనేది డెఫినెట్ గా తెలియాల్సిన అవసరం ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ద్రవ స్థితిలో అనగా గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో లభించే ఏకైక అలోహం ఏమిటి అంటాడు. ఏకైక అలోహం ఏమిటి అంటే ద్రవ స్థితిలో గది ఉష్ణోగ్రత వద్ద లభించేటువంటి ఏకైక అలోహం ఏమిటి అంటే బ్రోమిన్ అవుతుంది. ఓకేనమ్మా. ఏవి అలోహాలు ఇవి ప్రాథమికమైనటువంటి ఒక అవగాహన, బేసిక్ నాలెడ్జ్ అని అంటూ ఉన్నాము. ఓకే. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇవి అలోహాలు, మనకు ఖచ్చితంగా ఇది లోహము ఇది అలోహము అని తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. దాని కొరకు నేను ఇక్కడ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. నెక్స్ట్ మరొక చిన్న కాన్సెప్ట్ నేనేమంటానంటే అర్ధలోహాలు అంటూ ఉన్నాం. సో ఈ అర్ధలోహాలను మనం ఇంగ్లీష్ లో ఏమని పేరుతో పిలుస్తామంటే సెమీ మెటల్స్ అనేటువంటి పేరుతో సెమీ మెటల్స్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. ఈ అర్ధలోహాలు మనకు అందుబాటులో ఉన్నటువంటి మనకు లభిస్తూ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అర్ధలోహాలు ఏమిటి అంటే సిలికాన్. అదే విధంగా బి మీన్స్ బోరాన్ అనేది కూడా ఒక అర్ధలోహమే. అదే విధంగా జెర్మేనియం సో జెర్మేనియం అంటూ ఉన్నారు. నెక్స్ట్ చూడండి సిలికాన్, జెర్మేనియం, అదే విధంగా బోరాన్. ఇవన్నీ కూడా మనం దేనికి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు అంటే అర్ధలోహాలు సెమీ మెటల్స్ కి ఎగ్జాంపుల్ గా మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది, ఇస్తూ ఉన్నాము అని అంటున్నాం. సో ఏవి లోహాలు ఏవి అర్ధలోహాలు అనేటువంటి ఒక అంశానికి సంబంధించి గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ నేనేమంటున్నానంటే ఇక్కడ ఒకసారి ఇక్కడ మనం చూసినట్లయితే లోహాలు ఏంటివి అనేది ఒకసారి చూడండి. సో ఇవన్నీ కూడా లోహాలే, ఇక్కడ చెప్పబడి ఉన్నటువంటి అన్ని కూడా లోహాలే అని అంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే లోహాలు ఏంటివి. అదే విధంగా ఇక్కడ ఒకసారి మీరు చూసినట్లయితే అలోహాల లిస్ట్ ఇవ్వడం జరిగింది. అలోహాలు ఏంటివి, అదే విధంగా ఇక్కడ మనము అర్ధలోహాలు ఏంటివి అనే దానికి సంబంధించి కొద్దిగా వివరణ ఇవ్వడం జరిగినది అని అంటున్నాం. సో ఇదంతా కూడా ఏంటంటే కొన్ని రకాలైనటువంటి భౌతిక ధర్మాలు. సో ఇక్కడ ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే దుతి గుణము, ధ్వని గుణము, దృఢత్వము, అదేవిధంగా వాటి యొక్క తాంతవత, స్థరణీయత అంటే దట్ మీన్స్ డక్టిలిటీ, మాలియబిలిటీ, అలాంటి క్యారెక్టర్స్ ఏమంటారంటే ఫిజికల్ ప్రాపర్టీస్, ఫిజికల్ క్యారెక్టర్స్ అనేటువంటి పేరుతో మనము పిలుస్తూ ఉంటాము అని అంటున్నాం. నెక్స్ట్ అదే విధంగా ఈ మూలకము ఎలిమెంట్ ఏదైతే ఉందో వాటిని మనము
వాటి యొక్క స్థితి ఆధారంగా, దట్ మీన్స్ స్టేట్, వాటి యొక్క స్థితి ఆధారంగా ఘన స్థితి, ద్రవ స్థితి మరియు వాయు స్థితి, మళ్ళీ వాటిని మనం 3 రకాలుగా వర్గీకరణ చేయొచ్చు అని అంటున్నాను. సో ఆ విధమైనటువంటి వర్గీకరణ ఏమిటి అనేది ఒకసారి మనం చూసినట్లయితే నేనేమంటానంటే ఎస్ మూలకము, ఎలిమెంట్స్. సో ఎలిమెంట్స్ మూలకాలు. సో ఈ మూలకాలను వాటి యొక్క స్థితి ఆధారంగా, ఈ మూలకాలను మనము వాటి యొక్క స్థితి ఆధారంగా 3 రకాలుగా వర్గీకరణ చేయొచ్చు. 3 రకాలైనటువంటి వర్గీకరణ డెఫినెట్ గా మనం చేయొచ్చు. ఆ 3 రకాలైనటువంటి వర్గీకరణ ఏమిటి అనేది ఒకసారి మనం కనుక డెఫినెట్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఎలాంటిది ఉంటుంది అనేది ఒకసారి చూడాలి. సో మూలకాలను మనం 3 రకాలుగా వర్గీకరణ చేయొచ్చు. ఆ వర్గీకరణ ఏమిటి, ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం చూసినట్లయితే నేనేమంటానంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి. సో ఘన స్థితి అంటూ ఉంటాం, సాలిడ్ స్టేట్, ఘన స్థితి, సాలిడ్స్. నెక్స్ట్ అదే విధంగా ఎస్ ద్రవ స్థితి, ఎస్ లిక్విడ్ స్టేట్. నెక్స్ట్ చివరిగా ఎస్ వాయు స్థితి అంటున్నాం. సో వాయు స్థితి, గ్యాసియస్ స్టేట్. సో గ్యాసియస్ స్టేట్ అంటున్నాం. సో ఇక్కడ మనము కొంత సమాచారాన్ని ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. అది ఏమిటంటే ఘన స్థితి. సో ఎలిమెంట్స్ మూలకాలు ప్రస్తుతం మనకు 100కు పైగా మూలకాలు మనకు తెలుసు. ఓకేనండి. ఈ 100కు పైగా ఉన్నటువంటి ఈ మూలకాలలో మొదటి 92 మూలకాలు ఏవైతే ఉన్నాయో, సో మొదటి 92 మూలకాలు అనగా హైడ్రోజన్ నుంచి మొదలుకొని, సో మొదటి మూలకం ఏమిటి? హైడ్రోజన్. అంటే పరమాణు సంఖ్య, దట్ మీన్స్ అటామిక్ నెంబర్, పరమాణు సంఖ్య 1గా ఉన్నటువంటి మూలకం ఏమిటి అంటే హైడ్రోజన్. సో హైడ్రోజన్ నుంచి మొదలుకొని 92 పరమాణు సంఖ్య, అటామిక్ నెంబర్ 92 ఉన్నటువంటి మూలకం ఏమిటి అంటే ఎస్ యురేనియం. సో మొదటి 92 మూలకాలు అనగా హైడ్రోజన్ నుంచి మొదలుకొని యురేనియం వరకు ఈ మూలకాలు అనేటివి ప్రకృతిలో సహజంగా లభిస్తాయి. సో దీస్ ఎలిమెంట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ నేచర్. ఓకేనండి. ఇవి అనగా ఈ మూలకాలు అనేటివి ప్రకృతిలో సహజంగా లభిస్తాయి. 92 తర్వాత ఉన్నటువంటి మూలకాలు ఏవైతే ఉన్నాయో అంటే 93 పరమాణు సంఖ్య 93 తర్వాత ఉన్నటువంటి 93 నుండి తర్వాత ఉన్నటువంటి మూలకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కృత్రిమంగా తయారు చేయబడినవి. సో మొట్టమొదటిసారిగా కృత్రిమంగా తయారు చేయబడినటువంటి మూలకం ఏమిటి అంటే ఆ పరమాణు సంఖ్య 93 ఉన్నటువంటి మూలకం. సో పరమాణు సంఖ్య అటామిక్ నెంబర్ 93 ఉన్నటువంటి మూలకం ఏమిటి అంటే ఎస్ నెప్ట్యూనియం. సో నెప్ట్యూనియం అని అంటున్నాం. నెప్ట్యూనియం. సో మొదటి 92 మూలకాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రకృతిలో సహజంగా లభిస్తాయి. ఆ తర్వాత ఉన్నటువంటి మూలకాలు కృత్రిమంగా తయారు చేయబడినవి అని అంటున్నాం. సో మొట్టమొదటిసారిగా తయారు చేయబడిన కృత్రిమ మూలకం ఏమిటి అంటే ఎస్ నెప్ట్యూనియం అని అంటున్నాం. సరే, ఇప్పుడు వాటి యొక్క స్థితి ఆధారంగా మనం వర్గీకరణ చేసినట్లయితే నేనేమంటానంటే అధిక శాతం మూలకాలు మనకు ఘన స్థితిలోనే లభించడం జరుగుతుంది. అధిక శాతం మూలకాలు మనకు ఘన స్థితిలో లభిస్తాయి అని. నెక్స్ట్ ద్రవ స్థితికి విషయానికి వచ్చినట్లయితే సో 100కు పైగా ఉన్నటువంటి ఈ మూలకాల విషయానికి వచ్చినట్లయితే కేవలం గది ఉష్ణోగ్రత వద్ద నేనేమంటున్నానంటే అట్ రూమ్ టెంపరేచర్, గది ఉష్ణోగ్రత వద్ద 2 మూలకాలు మనకు 2 మూలకాలు మాత్రమే మనకు ద్రవ స్థితిలో లభిస్తాయి. అవి ఒకటి నేనేమంటానంటే ఎస్ పాదరసం మెర్క్యూరీ. నెక్స్ట్ రెండవది ఏమిటి అంటే ఎస్ బ్రోమిన్ అని అంటారు. సో పాదరసం యొక్క సింబల్ HC కాగా బ్రోమిన్ యొక్క సింబల్ ఏమిటి అంటే SBr. నేనేమంటానంటే ఈ పాదరసం అనేది ఏమిటి అంటే పాదరసం విషయానికి వచ్చినట్లయితే ఈ పాదరసం అనేది ఒక లోహము. నెక్స్ట్ అంటే మెటల్. బ్రోమిన్ అనేది ఒక అలోహము, నాన్ మెటల్ అని అంటున్నాం.
సాధారణంగా చూడండి, ఇక్కడ నేనేమంటున్నానంటే ఈ రెండు మూలకాలు మాత్రమే, ఇవి రెండు ఏవైతే ఉన్నాయో ఇవి రెండు మాత్రమే గది ఉష్ణోగ్రత వద్ద, గది ఉష్ణోగ్రత దట్ మీన్స్ అట్ రూమ్ టెంపరేచర్. సో గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో లభించే మూలకాలు. సో గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో లభించేటువంటి మూలకాలు ఏంటివి అని అంటే పాదరసం మరియు బ్రోమిన్. అయితే గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో లభించే ఏకైక లోహం ఏమిటి? పాదరసం. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో లభించే ఏకైక లోహం ఏమిటి? బ్రోమిన్. సో ఇక్కడ మెటల్ అడిగితే పాదరసం అవుతుంది, మెర్క్యూరీ అవుతుంది. అలా కాకుండా నాన్ మెటల్ అడిగితే అది బ్రోమిన్ అవుతుంది. అలా కాకుండా ద్రవ స్థితిలో లభించే మూలకాల జత ఏమిటి అని అడిగితే పాదరసము మరియు బ్రోమిన్ అనేటివి ఆన్సర్లు కావడం జరుగుతుంది అని అంటున్నారు. ఇక్కడ ఒక చిన్న అంశాన్ని తర్వాత మీతో చెప్పదలుచుకున్నాను. అదేమిటి అంటే గది ఉష్ణోగ్రత అంటే రూమ్ టెంపరేచర్. సో గది ఉష్ణోగ్రత కన్నా కాస్త అధిక ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో లభించేటువంటి మూలకాలు రెండు ఉన్నాయి. అవి ఒకటి గాలియం మరియు సీజియం. సో గది ఉష్ణోగ్రత కన్నా కాస్త అధిక ఉష్ణోగ్రత వద్ద, గది ఉష్ణోగ్రత కంటే కాస్త అధిక ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో లభించే మూలకాలు ఏమిటి అంటే గాలియం మరియు సీజియం. సో గాలియం మరియు సీజియం అని అంటున్నాం. సో గాలియం మరియు సీజియం అంటున్నాం. వాస్తవానికి ఇవి రెండు కూడా లోహాలే. ఇవి ఏంటివంటే ఈ రెండు కూడా లోహాలే అని అంటున్నాం. సో గది ఉష్ణోగ్రత వద్ద లభించేవి అంటే ఈ రెండు. గది ఉష్ణోగ్రత కన్నా కాస్త అధిక ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో లభించేవి ఏవి అంటే గాలియం మరియు సీజియం. ఇవి కూడా లోహాలే. సో ఇది లోహము, ఇది అలోహము, ఇవి రెండు లోహాలే. ఓకే, క్లియర్. సో సాధారణంగా ఈ రెండు రకాలైనటువంటి మూలకాలు ఏవైతే ఉన్నాయో అంటే గాలియం మరియు సీజియం ఏవైతే ఉన్నాయో వాటిని అరిచేతిలో పెట్టుకున్నట్టయితే వెంటనే కరిగిపోయేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి, వెంటనే ద్రవస్థితిలోకి మారే స్వభావాన్ని కలిగి ఉండటం జరుగుతుంది అని అంటున్నాం. నెక్స్ట్ వన్, వాయుస్థితి. సాధారణంగా మనకు వాయుస్థితిలో లభించేటువంటి మూలకాలు ఏంటివి అనేది మనం ఒకసారి గమనించినట్లయితే మనకు 11 రకాలైనటువంటి మూలకాలు 11 రకాలైనటువంటి మూలకాలు 11 మూలకాలు అన్నవి మనకు వాయు స్థితిలో లభిస్తాయి. చూడండి, వాయు స్థితిలో లభించేటువంటి మూలకాల సంఖ్య 11. ద్రవ స్థితిలో గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో లభించేటువంటి మూలకాలు ఎన్ని అంటే 2. సో వాయు స్థితిలో లభించే మూలకాలు 11, ద్రవ స్థితిలో లభించే మూలకాలు 2. ఈ తప్ప 11 + 2 ఇవి తప్ప మిగిలినవి అన్ని కూడా అన్ని రకాలైన మూలకాలు మనకు సాలిడ్ స్టేట్ ఘన స్థితిలో లభించడం జరుగుతుంది అని అంటున్నాం. ఓకే, క్లియర్. సో ఇప్పుడు మనం గమనించాం, వాయు స్థితిలో మనకు 11 రకాలైనటువంటి మూలకాలు లభిస్తాయి. ఆ 11 రకాలైనటువంటి మూలకాలు ఏమిటి అనేది ఒకసారి మనం గనక అబ్జర్వ్ చేసినట్లయితే నేనేమంటానంటే ఒకసారి చూడండి ఇక్కడ. సో నేనేమంటానంటే ఒకసారి ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఆ 11 రకాలైనటువంటి మూలకాలు ఏమిటి అనేది ఒకసారి మనం చూసినట్లయితే 11 రకాలైన మూలకాలను మనం తీసుకున్నట్లయితే డెఫినెట్ గా ఏంటిది అనేది ఒకసారి చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అది ఏమిటి అంటే సింపుల్ గా హైడ్రోజన్, నెక్స్ట్ వన్ ఆక్సిజన్, నెక్స్ట్ అదే విధంగా నైట్రోజన్, నెక్స్ట్ వన్ క్లోరిన్, అదే విధంగా ఫ్లోరిన్, నెక్స్ట్ అదే విధంగా హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, నెక్స్ట్ లాస్ట్ వన్ రేడాన్. సో చూస్తే ఇక్కడ హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫ్లోరిన్, క్లోరిన్, అదే విధంగా ఇవన్నీ కూడా ఏంటివంటే దీస్ ఆర్ నోబుల్ గ్యాసెస్. సో హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్ ఇవన్నీ కూడా వీటిని మనం ఏమని పేరుతో పిలుస్తామంటే నోబుల్ గ్యాసెస్. ఓకే, సో నోబుల్ గ్యాసెస్. అదే విధంగా ఉత్కృష్ట వాయువులు అనేటువంటి పేరుతో కూడా మనం పిలవడం జరుగుతుంది. జడవాయువులు అనేటువంటి పేరుతో కూడా మనం పిలుస్తూ ఉంటాం. సో ఇవి మనకు అందుబాటులో ఉన్నటువంటి వాయు స్థితిలో లభించేటువంటి మూలకాలు 11, ద్రవ స్థితిలో లభించేవి 2. నెక్స్ట్ ఇవి 2 తప్ప అనగా ద్రవ స్థితిలో లభించే 2, వాయు స్థితిలో లభించే 11. ఈ మూలకాలు తప్ప మిగిలిన అన్ని మూలకాలు మనకు ఏ స్థితిలో లభిస్తాయి అంటే సాలిడ్ స్టేట్ ఘన స్థితిలో మనకు లభించడం జరుగుతుంది అని అంటారు. నెక్స్ట్ ఈ సెషన్ లో ఇప్పుడు మనము సాధారణంగా లోహాలు, అలోహాలు, అర్ధలోహాలు
మూడు రకాలుగా వర్గీకరణ చేయడం జరిగింది. అయితే ఆ మూడు రకాలైనటువంటి వర్గీకరణ సాధారణంగా కొన్ని రకాలైనటువంటి సాధారణంగా అని అంటున్నాను, సాధారణంగా కొన్ని రకాలైనటువంటి భౌతిక ధర్మాలను ఆధారంగా చేసుకొని చేసినటువంటి వర్గీకరణ. అదేవిధంగా ఈ మూలకాలను వాటి యొక్క స్థితి ఆధారంగా అనగా ఘనస్థితి, ద్రవస్థితి మరియు వాయుస్థితి వంటి కొన్ని రకాలైనటువంటి అంశాలను ఆధారంగా చేసుకొని మూలకాలను వర్గీకరణ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.